అందరికీ నమస్కారం. బిఎస్ కిచెన్కి స్వాగతం. దొండకాయ కర్రీ మనం మామూలుగా చేస్తుంటాం కదండి. ఇవాళ నేను ఇలా చేశాను, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా కట్టర్ ఉంటుంది చూశారు కదండి, నేను చూపించాను కదా. దాంతో ఇలా దొండకాయ సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని, తర్వాత బాండీ పెట్టుకొని ఆ బాండీలో పోపు వేసుకొని మంచిగా ఆ పోపులో ఈ దొండకాయ ముక్కలు వేయాలన్నమాట. చూసారు ఎంత సన్నగా కనిపిస్తున్నాయో. తర్వాత దాంట్లో పసుపు, సాల్ట్, కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేసి మూత పెట్టేయాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఒక 2 చెంచాలు కొబ్బరి పొడి వేసి, తర్వాత అర చెంచాను మన తినేదాన్ని బట్టి కారం వేసేసి చక్కగా మగ్గనివ్వాలన్నమాట. చాలా బాగుంటుందండి. మంచిగా ఉడికిన తర్వాత చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది మనం రైస్లో కానివ్వండి, చట్నీలో కానివ్వండి, చాలా బాగుంటుంది.